బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ విజయవంతంగా ముగిసింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ సేనని ఓడిస్తామంటూ సవాల్ చేసిన బంగ్లా కనీసం పోటీ కూడా ఇవ్వలేక టీమిండియా చేతిలో వైట్ వాష్ అయ్యి పరువు పోగొట్టుకుంది. ప్రస్తుతం అక్టోబర్ 6 నుండి జరగబోయే 3వ టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. కనీసం టీ20 మ్యాచ్లో అయినా గెలిచి పరువు కాపాడుకునే యోచనలో ఉంది. ఈ క్రమంలో సిరీస్ ప్రారంభానికి ముందు ఇండియాతో మాట్లాడిన జట్టు కెప్టెన్ షంటో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. షంటో మాట్లాడుతూ ఏమన్నాడంటే, టెస్ట్ సిరీస్లో టీమిండియా చేతిలో 2-0తో ఘోరంగా ఓడిపోతామని అస్సలు ఊహించలేదు. ఆరంభంలో దక్కిన అవకాశాలను సరిగ్గా వాడుకోవడంలో మేము విఫలమయ్యాం. అదే మా ఈ ఘోర ఓటమికి కారణం. అయితే టీ20 సిరీస్లో అలా జరగనివ్వం. ఈ సిరీస్లో భారత్ జట్టుకి గట్టి పోటీ ఇవ్వాలని మా కుర్రాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సిరీస్లో మాకు విజయాలు దక్కాలి అంటే ఓ 2 ఆటగాళ్లను కట్టడి చేస్తే సరిపోతుంది. వారిని సమర్థవంతంగా నిలువరించగలిగితే మాకు సగం విజయం దక్కినట్లే. ఆ 2 ఆటగాళ్లు ఎవరూ కాదు, ఓపెనర్ అభిషేక్ శర్మ, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మొదటగా ఓపెనర్ అభిషేక్ శర్మనే మా టార్గెట్. స్పిన్ ని అద్భుతంగా ఆడే అభిషేక్ శర్మని మేము వీలైనంత త్వరగా అవుట్ చేయాలి. ఈ సీజన్ ఐపీఎల్లో అతడి బ్యాటింగ్ ని మేము గమనించాం. అందుకే చెబుతున్నా, అతడిని మొదటి 10 బంతుల్లో ఎలా అయినా అవుట్ చేసి తీరాలి. లేదంటే అతడు ప్రత్యర్థిపై దాడి చేస్తూ ఉంటాడు. క్రీజులో కుదురుకునే అవకాశం అతడికి అస్సలు ఇవ్వకూడదు. లేదంటే మాకు కష్టాలు తప్పవు అని షంటో పేర్కొన్నాడు. ఇక రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ పేరుని ప్రస్తావించాడు. టీ20 ఫార్మాట్లో సూర్య ఎంత భయంకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్ర విచిత్రమైన షాట్స్ ఆడుతూ బౌలర్లను ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాడు. సూర్య ఒకసారి ఫామ్ అందుకుంటే క్షణాల్లో ఎలాంటి మ్యాచ్లో అయినా ఫలితం తారుమారైపోతుంది. కాబట్టి ఓపెనర్ అభిషేక్ శర్మని, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యని మేము కట్టడి చేస్తే చాలు, మాకు చాలా వరకు గెలిచే అవకాశాలు దక్కుతాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నామని షంటో ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.